వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో గుండె మంట ఒకటే. ఎస్డిడి, ఛాతీలో మంట వంటి లక్షణాలు ఆహారం తిన్న తర్వాత పడుకునే ముందు తీవ్రంగా వేధిస్తాయి. ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. హార్ట్ బర్న్ ను పెంచే పానీయాలు, తగ్గించే పానీయాలు ఏంటో చెప్పుకొచ్చారు. గుండె మంట తగ్గించుకోవడానికి చెప్పిన సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల పానీయాలు అన్నవాహిక కింద భాగంలో ఉండే కండరాన్ని విశ్రాంతి పొందేలా చేస్తాయి. ఫలితంగా కడుపులోని ఆమ్లం పైకి వచ్చి తీవ్రమైన మంటను కలిగిస్తాయని, వీటిని మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజులో ఏ సమయంలో అయినా, ముఖ్యంగా నిద్ర లేవగానే కాఫీ తాగడం ద్వారా గుండె మంట ఎక్కువ అవుతోంది. నారింజ రసం, నిమ్మరసం, ద్రాక్ష రసం వంటి సిట్రస్ రసాలు సహజంగానే అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్లత్వం ఇప్పటికే ఇబ్బంది పడుతున్న అన్నవాహిక గోడలకు చిరాకును కలిగిస్తోంది. వీటికి బదులు తక్కువ ఆమ్లత్వం ఉన్న పండ్ల రసాలను ఎంచుకోవడం ఉత్తమం. సోడాలు, ఇతర కూల్ డ్రింక్స్ లాంటి కార్బోనేటెడ్ పానీయాలు కడుపులో గ్యాస్ ని నింపుతాయి. ఈ గ్యాస్ ఒత్తిడి కారణంగా యాసిడ్ రిఫ్లక్స్ జరుగుతాయి. ఈ రకమైన పానీయాలు జీర్ణ వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతాయి. పుదీనా టీ మంచిది కాదు. చాలా మంది జీర్ణక్రియకు పుదీనా మంచిదని భావిస్తారు. కానీ పుదీనా టీ ఎల్ఈఎస్ కండరాన్ని లూజ్ గా మారడాన్ని మరింత తీవ్రం చేస్తుందని చెప్తున్నారు. ఆల్కహాల్ వద్దే వద్దు. మద్యం సేవించడం ఎల్ఈఎస్ కండరాన్ని బలహీనపరుస్తోంది. అలాగే జీర్ణ వ్యవస్థలో యాసిడ్ ఉత్పత్తిని కూడా పెంచుతోంది. అల్లంలో సహజంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చిన్న అల్లం ముక్కతో చేసిన టీ గుండె మంటను అదుపులో ఉంచుతోంది. చమోమైల్ టీ రిలాక్స్ గా ఉంచడానికి సహాయపడుతోంది. నిద్రకు ముందు చమోమైల్ టీ తాగడం రాత్రిపూట వచ్చే రిఫ్లెక్స్ ను తగ్గించవచ్చు.